హలో ఎవ్రీవన్. ఏమే సలాడ్ చేస్తావా ఇవాళ? చేస్తానండి. మరి దానికి కావాల్సినవి తేవాలి. ఏం తేవాలో చెప్పు. కీరా దోసకాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, నిమ్మకాయ, కొత్తిమీర, మిగతా ఇంట్లో ఉన్నాయిలేండి, కొబ్బరికాయలు అవి. సరే, నేను షాప్కి వెళ్ళి తెస్తాను. మరి ఎక్కడ తెస్తారు ఇవన్నీ? మా ఫ్రెండ్ రాజేష్ అనే అబ్బాయి షాప్ పెట్టాడు సలాడ్స్ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్కి. సరే సరే, వెళ్ళండి. డబ్బులు ఇవ్వే. తీసుకోండి. సరే, నా పర్స్ దగ్గర పెట్టాను, తీసుకోండి. సరే సరే సరే, నేను తీసుకున్నాను, వెళ్తున్నా. వెళ్ళొస్తున్నా అనాలి, ఎన్నిసార్లు చెప్పాలి? సర్లే సర్లే, వెళ్ళొస్తున్నా. తాజా 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 కూరగాయలు, తాజా 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 కూరగాయలు, తాజా 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 కూరగాయలు. ఎరా రాజేష్, ఎలా ఉన్నావు? నాకు సలాడ్కి కావాల్సినవి ఇవి. ఏమేమి కావాలో చెప్పు. సలాడ్, కూరగాయలు. ఏంట్రా కస్టమర్ వచ్చాక కూడా కూరగాయలు అని అంటున్నావు? సరేరా. నాకు ఒక కీరా ఇవ్వి. తీసుకోరా. కీరా కాదురా. అబ్బో, తాజాగానే ఉన్నాయి, నేను తీసుకుంటా. నాకు ఒక కీరా ఇవ్వరా. ఇదిగో కవరు. ఇంకా 3 పచ్చిమిరపకాయలు ఇవ్వి. 3 పచ్చిమిరపకాయలు. ఇదిగో ఒక అల్లం ఇవ్వి. ఒక నిమ్మకాయ ఇవ్వరా. 2 నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు. ఇదిగో కొంచెం కొత్తిమీర వేయరా. ఇంకొంచెం వేయరా. ఒక 2 టమాటాస్ ఇవ్వి. ఇదిగో మొత్తం ఎంత అయిందిరా? 50. ఎంత అయిందిరా? 50. నా దగ్గర 10 ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు ఇస్తానులే. ఇదిగో తీసుకో. తీసుకోరా. ఇంకా 40 రూపీస్ ఖాతాలో ఉంచు. అలాగే రా. సరే, వెళ్తున్నా. ఇదిగోవే కూరగాయలు. కొత్తిమీర ఎందుకు తెచ్చారు? టమాటాలు ఎందుకు తెచ్చారు అసలు? ఏమోనే, సలాడ్కి అవే వేస్తారనుకున్నాను. సరే సరే, తీసుకో. నేను వెళ్ళి చేసుకొస్తా. అలాగేనే. సర్లే కానీ ఆ కవర్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి చాట్లో పెట్టి కావాల్సినవి తీసుకుంటా. అలాగేనే. ఈయనొక్కరు టమాటాలు తేవద్దంటే టమాటాలు తెచ్చారు. సర్లే, ఏం చేస్తాం, రేపు పప్పుగా వేయచ్చు. బాబోయ్, ఇంత అల్లం ఎందుకు తెచ్చారండి? ఇంట్లో ఉన్నదన్నా కదా. అయ్యో బాబోయ్, అసలు ఇంత అల్లం తింటారు పెట్టరు. సర్లే, కొత్తిమీర ఇంట్లో తర్వాత వేద్దాము. గిన్నెలో వేస్తే పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెడదాము. ఇప్పుడు అక్కర్లేనివి తీసేద్దాం గిన్నెలోంచి. టమాటాలు రేపు. అల్లం తీసుకుందామా? అల్లం తీసుకుందాము.
ఒక కీర తీసుకుందాము, ఒక పచ్చిమిరపకాయ తీసుకుందాము, ఒక నిమ్మకాయ సరిపోతుందా? సరిపోతుందిలే, అంతేలే. కొత్తిమీర కాస్త తీసుకుందాం, ఫ్రిడ్జ్లో దగ్గర చల్ల పడుతుంది, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసుకుందాం. ఏంటండి, రెడీ అయిపోయిందా సలాడ్? ఇంకా లేదండి, మీరు తెచ్చినవి సపరేట్ చేయడానికే నాకు ఇంతసేపు పట్టింది. ఆగండి, చేస్తాను. సర్లే, త్వరగా చేసే, ఆకలేసేస్తుంది నాకు బాగా. చేస్తాను, ఆగండి. కావాల్సినవి ఉప్పు, అల్లం, కీర, నిమ్మకాయ, కొబ్బరికాయ, జీలకర్ర, కందిపప్పు, పెసరపప్పు. ఈ పప్పుని నానబెడదాం. ఈ పప్పు నానతా ఉన్నప్పుడు కీర దోసకాయలు ముక్కల కింద కట్ చేద్దాం. అయితే అమ్మయ్య కడుక్కుని తెచ్చుకున్నాను, నీళ్లు పోద్దాం. అమ్మయ్య, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం చక్కగా ఇడ్లీ కోసుకుందాం. కీరాని కట్ చేసుకుందాం. అమ్మయ్య, కట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే అల్లం కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయని కట్ చేసేసుకుందాం. అమ్మయ్య, ఇప్పుడు నిమ్మకాయని పిండేద్దాం. నిమ్మరసం రెడీ. కొబ్బరికాయ. ఇప్పుడు పెసరపప్పు నానిందో లేదో చూద్దాం. ఇప్పుడు పెసరపప్పుని వడకొట్టేద్దాం. నానిపోయినట్టుంది. ఇప్పుడు పెసరపప్పుని వడకొట్టేద్దాం. అమ్మయ్య, చక్కగా నానిపోయినాయి. చక్కగా వడగొట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా రెసిపీ స్టార్ట్ చేయడమే మిగిలింది. ఏమే అయిందా? ఆగండి, ఒక 5 నిమిషాలు. ఫస్ట్ కీరా దోసకాయని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పుని వేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని కొబ్బరికాయ వేద్దాం. అమ్మయ్య, ఇప్పుడు కొబ్బరికాయని వేద్దాము. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. అమ్మయ్య, ఇప్పుడు పచ్చిమిర్చిని వేద్దాం. అల్లం కూడా వేసేసి కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇది ఫస్ట్ బాగా కలుపుకొని అప్పుడు ఉప్పు కలుపుకుందాము. అమ్మయ్య, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసాన్ని పోసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్రని వేసుకుందాము. ఇప్పుడు
బాగా చేతితో కలుపుకుందాం. ఏమే అయ్యిందా? ఒక్క నిమిషం అండి. ఆగండి, టేస్ట్ చూద్దురు. అసలే నేను సలాడ్స్ చేయడం తక్కువ, ఇది సరే, చేయడం సరే. మొదటిసారి. సరే ఇదిగోండి, తీసుకోండి, టేస్ట్ చేయండి. వస్తున్నా. టేస్ట్ టేస్ట్ చేస్తా. ఉప్పు తక్కువైంది. అవునా? సరే ఆగండి, అయితే ఉప్పు వేస్తా. ఇప్పుడు సరిపోతుంది అనుకుంటా. బాగా కలుపుకుందాం. అమ్మయ్య, ఇప్పుడైతే సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేద్దా? ఏమండి, రండి, రెడీ అయిపోయింది సలాడ్. వస్తున్నానే. కొంచెం పెట్టవే. పెడుతున్నాను, ఆగండి. ఇదిగోండి, తీసుకోండి. మరి నీకు తెచ్చుకుంటాను, నేను తర్వాత తింటానులేండి, మీరు తినండి ఫస్ట్. సరే, మన ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేద్దాందా? వస్తున్నాను, ఆగండి. మీరు ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, నేను ఇక్కడ వెయిటింగ్. సర్లే. ఎలా? అద్దరిపోయిందే. సరే అయితే మన ఫ్రెండ్స్కి బాగా చెప్పేద్దాం. Bye friends, thank you for watching. Please subscribe to my channel. Thank you. Bye bye.